సరే మరి యూట్యూబ్ 2025లో ఎంత రెవెన్యూ సాధించింది అనుకుంటున్నారు? మీరంతా ఆలోచించకండి. ఎందుకంటే నేనున్నా కదా మీకు బ్రేక్ డౌన్ చేయడానికి. సరే మరి యూట్యూబ్ 2025లో మాత్రమే $40.4 బిలియన్ అంటే సుమారుగా 3.4 లక్షల కోట్ల రూపాయలను యాడ్ రెవెన్యూగా సంపాదించింది. ఇది డిజ్నీ ప్లస్, ఎన్బిసి ప్లస్, పారామౌంట్ ప్లస్, వార్నర్ బ్రదర్ డిస్కవరీ అందరినీ కలిపిన అంతకంటే ఎక్కువే. ఎస్, ఈ న్యూస్ గ్రాక్ కూడా కన్ఫర్మ్ చేసింది. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ 2025లో యాడ్ రెవెన్యూ మాత్రమే 40.4 బిలియన్ సాధించింది. ఇది హాలీవుడ్ ట్రెడిషనల్ జైంట్స్ 4 కంపెనీలు కలిపిన మొత్తం $37.8 బిలియన్ గానే ఉంది. డిజ్నీ సుమారు 15 నుంచి 16 బిలియన్లు, ఎన్బిసి 10 బిలియన్లు, పారామౌంట్ 8 బిలియన్లు అండ్ వార్నర్ బ్రదర్స్ $5 బిలియన్లు సంపాదించాయి. కాగా 2024లో యూట్యూబ్ 36.1 బిలియన్ సాధించి ఆ సమయంలో హాలీవుడ్ జైంట్స్ 41.8 బిలియన్ సాధించాయి. కానీ 2025లో యూట్యూబ్ రెవెన్యూ దాదాపు 4 బిలియన్లు పెంచుకుంది. మరోవైపు ట్రెడిషనల్ మీడియా ప్రభావం ప్రజలపై తగ్గుతుందని, దాని ఫలితంగానే యూట్యూబ్ ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద మీడియా కంపెనీగా మారిందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. సరే మరి ఇందాక చెప్పాను కదా యూట్యూబ్ 2025లో ఎంత సంపాదించింది అని. అది $62 బిలియన్. ఎస్, యాడ్ రెవెన్యూ మాత్రమే కాకుండా యూట్యూబ్ 2025లో మొత్తం $62 బిలియన్ సంపాదించింది. అంటే సుమారుగా 5.2 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో Q4 అంటే అక్టోబర్ టు డిసెంబర్ ఒకటి మాత్రమే 11.4 బిలియన్ గా ఉంది. ఇప్పుడు యూట్యూబ్ ఒక్కటే డిజ్నీ, ఎన్బిసి, పారామౌంట్, WBD అంటే వార్నర్ బ్రదర్స్ డిజ్నీ కలిపిన రెవెన్యూను ఓడించింది. ఇది డిజిటల్ మీడియా ఎలా ట్రెడిషనల్ మీడియాను ఓడిస్తుందో చూపిస్తుంది. భవిష్యత్తులో యాడ్స్ మరింత ఇంట్రూసివ్ అవుతాయని కొందరు భావిస్తున్నారు. నా బ్రేక్ డౌన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ కూడా చేయొచ్చు కదా.